ముహూర్తాల గురించి 30 సార్లు అనుకున్నాం, అయిందా? రింగుల మార్పిడి గురించి 10 సార్లు అనుకున్నాం, అయిందా? ఇంకెన్నిసార్లు చెప్పాలి? ఇంకెంతకాలం చెప్పాలి? అందుకని ఇష్టం వచ్చినట్టు ఇలా వచ్చేస్తారా? ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆటంకం. ఇక మా వల్ల కాదు, మాకు ఓపిక లేదు. అందుకే ఈ రోజు తేల్చుకోవాలనే వచ్చాం. మా అక్కబావలు అడిగిన దాంట్లో కూడా న్యాయం ఉంది కదా వేదవతి గారు. మేం కాబట్టి ఇంతవరకు ఎదురు చూసాం. ఇంకెవరైనా ఎదురు చూస్తారా? మీరే చెప్పండి. చూడరు, అస్సలు చూడరు. లాస్ట్ టైం కూడా మీరొచ్చి అవని వికాస్ల పెళ్లి ముహూర్తాలు తొందరగా పెట్టించుకుపోతే నిహారికని తీసుకుని వెళ్లిపోతాము అని చెప్పారు. జరిగితే 2 పెళ్లిళ్ళు, లేదంటే 2 పెళ్లిళ్ళు ఆగిపోతాయని వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్లారు. ఒక జంటకు ముహూర్తం పెట్టి మరో జంటకి ముహూర్తం పెట్టకుండా టైంపాస్ చేస్తుంటే వాళ్ళకి ఒళ్ళు మండదా మరి? దేనికైనా ఒక పద్ధతి ఉండాలి కదా. మేం పద్ధతిగానే ఉన్నాం. మీరు ఈ రోజు మా నిర్ణయాన్ని గౌరవించకపోతే తేడాలొస్తాయి ప్రసాదరావు గారు. అనవసరమైన గొడవలు ఎందుకు? ఎప్పటికైనా వీళ్ళ పెళ్లికి ముహూర్తాలు పెట్టించాల్సిందే కదా. అదేదో ఇప్పుడే పెట్టించేయండి, ఓ పనైపోతుంది. నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి బావా? మరి పెళ్లికి ముహూర్తాలు కావాలి కదా అని. అది కాదు బావా. ఇంకేం మాట్లాడుకో. అమ్మా, నాన్న, మీరేం ఆలోచిస్తున్నారు? 2-3 సార్లు ముహూర్తాల గురించి ప్రయత్నం అయితే జరిగింది, కుదరలేదు. అది మన తరపున జరిగిన తప్పే. అందులో కాదనేది లేదు, సమర్థించుకునేది లేదు. అలాంటప్పుడు ఇంకెందుకు ఆలోచన? ముహూర్తాలు పెట్టించేద్దాం. ఆల్రెడీ ముహూర్తాలు పెట్టించుకునే వచ్చాం. ముహూర్తాలు పెట్టించేశారా? అవును, పెట్టిన ముహూర్తం గురించి చెప్పి నిశ్చయతాంబూలం ఇచ్చి వెళ్దామని వచ్చాం, అంతే. అయితే ఇంకేం, అందరం కూర్చొని ఆ ముహూర్తం గురించి విందాం. పంతులు గారు, మీరు కూర్చోండి. అమ్మా, అందరూ కూర్చోండి. పంతులు గారు, అమ్మా, మీరు చెప్పండి. ఇంకో విషయం, నీ పెళ్లి ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. ఎక్కడా తక్కువ జరగకుండా, లోటు రాకుండా గ్రాండ్గా అరేంజ్మెంట్స్ చేయిస్తాను. ఓకేనా? మీరెలా చేస్తారు? మీరు నా మెడలో తాళి కట్టారు. ఏమన్నావు? ఏమనలేదే. ఏదో అన్నావు, నాకు సరిగా వినిపించలేదు. పెళ్లి ఏర్పాట్లు చేస్తాను అన్నారు కదా, అందుకే థ్యాంక్స్ అని అన్నాను. అవునా? ఓకే. మెడలో తాళి లేదు. మ్యారేజ్
సర్టిఫికెట్ లేదు. మరి వికాస్తో నా పెళ్లి జరగకుండా నా ఆవేదన ఆ దేవుడికి వినపడాలని నా ప్రయత్నమంతా. నీకొచ్చిన కష్టమేమిటో సాక్షాత్తు ఆ పరమశివుడి మీదే ఆగ్రహం చూపించేంత బాధేంటో నాతో చెప్పమ్మా. నేను వరాలిచ్చే శక్తివంతుణ్ణి కాకపోయినా పరిష్కార మార్గాన్ని చూపించగలుగుతాను. నా జీవితం ఎటు పోతుందో, చివరికి శ్రీకర్ గారు మెమరీ లాస్ అయ్యారు. అవని ఎవరూ కాదురా, మీ నాన్న చెల్లెలు కూతురు, మా మేనకోడలు. నీకు మరదలవుతుంది. వచ్చే నెల 6వ తేదీ రాత్రి 9 గంటలకి అవని వికాస్ల వివాహం. ఒకవైపు నా మెడలో తాళి లేదు, మరోవైపు తాళిని కట్టడానికి మరో మనిషి సిద్ధమవుతున్నాడు. అందరూ తొందరగా రండి. ఏంటత్తయ్యా? ఏదైనా క్లాసా అత్తయ్య గారు? ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అయితే క్లాస్ కాదన్నమాట. ముఖ్యమైన సమావేశం అంటే చాలా ఇంపార్టెంట్ మ్యాటరే అయ్యుంటుంది. అవని కూడా ఉండుంటే బావుండేది. అవని లేకపోయినా మ్యాటర్ పోస్ట్ అవుతుందిలే. విషయం ఏంటో మొదలు పెట్టు. అదృష్టం కొద్దీ 2 జంటల పెళ్లిళ్లు ఒకే తేదీన ఒకే ముహూర్తానికి నిర్ణయించబడ్డాయి కాబట్టి పెళ్లిళ్లు ఘనంగా జరిపించే విషయంలో మీ అభిప్రాయం కూడా తెలుసుకుందామని పిలిచాను. నా పెళ్లి రాధాకృష్ణ పెళ్లి జరిపించినట్టే జరిపించండి. ఇందులో అభిప్రాయ సేకరణలు ఎందుకు? అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరమ్మా. అప్పటికంటే ఇప్పుడు బంధువులు కూడా బాగా పెరిగారుగా. మా పెళ్లిలాగే వికాస్ అవనీల పెళ్లి కూడా ఏ లోటు రాకుండా చేయాలమ్మా. పొరపాటును కూడా అలాంటి లోటు రానివ్వం శ్రీకర్. గతం మర్చిపోవడం వలన చాలా లాభాలు ఉన్నాయని నాకు తెలీదు. నాకు కూడా తల మీద దెబ్బ తగిలితే వసంతను మర్చిపోయేవాణ్ణి. పెళ్ళైన కొత్తలో కొట్టినట్టు కొట్టావే. సరే సరే, ముందు అసలు విషయానికి రండి. పెళ్లికి మంచి డీజే పెట్టించాలి. నేను చెయ్యబోయే డాన్స్ హైలైట్ అవ్వాలి. నా సైడ్ నుంచి అదొక్కటే రిక్వెస్ట్. అదిగో అవని కూడా వచ్చేసింది.
రామ్మా. కొత్త పెళ్లి కూతురా రావమ్మా, కుడికాలు ముందు పెట్టి రావమ్మా. అందరం పాటతో స్వాగతం పలుకుదాం. కోరస్ ఇవ్వండి వసంత. కొత్త పెళ్లి కూతురా రావమ్మా, నీ కుడికాలు ముందు పెట్టి రావమ్మా. ఏంటమ్మా డల్గా ఉన్నావు? ఏంటి బావా అలా చూస్తున్నావు? నిన్ను చూస్తుంటే కొన్ని మాటలు చెప్పాలనిపిస్తుంది. ఏంటవి? అవని అంటే అర్థం భూమి. నీకు భూదేవికున్నంత ఓర్పు ఉంది, లక్ష్మీదేవికున్నంత కళ ఉంది, మంచి మనసుంది, ప్రతి విషయంలోనూ వేలెత్తి చూపించలేని గుణం ఉంది. నా గురించి ఇన్ని మంచి మాటలు చెప్తున్నావంటే మన గతం నీకు గుర్తొస్తున్నట్టు అనిపిస్తుంది బావా. నీ గురించి ఇంకా ఇంకా చెప్పాలనిపిస్తుంది. ఒక్కోసారి గలగలా మాట్లాడతావు, ఒక్కోసారి మాటలే రాందాన్లా ఉండిపోతావు. ఎందుకలా? నేనంతే బావా. కొన్ని విషయాలకు సంబరపడిపోతాను, కొన్ని విషయాలకు ప్రేక్షకురాలనై అలా చూస్తుండిపోతాను. సరే సరే, నీకోసం నీ కాబోయే భర్త వెయిట్ చేస్తున్నాడు. వెళ్దాం పద. ఇప్పటి వరకు నువ్వు చాలా మాటలు చెప్పావు. ఇప్పుడు నేనొక మాట అడగనా? అడుగు. ఎందుకు మొహమాటం? నేను వికాస్తో నేను వికాస్తో ఒంటరిగా ఊరు వెళ్తుంటే నీకు ఇబ్బంది అనిపించడం లేదా? చెప్పు. ఆ విషయంలో నీ మనసులో ఎలాంటి భావనుంది? నువ్వేమనుకుంటున్నావు? చెప్పు బావా. నువ్విలా అడుగుతుంటే నాకొకటి అనిపిస్తుంది. ఏంటి? ఏమనిపిస్తుందంటే, తొందరగా చెప్పు బావా. కాబోయే భర్తతో సరదాగా సంతోషంగా వెళ్తున్నావనిపిస్తుంది. అంతేనా? ఇంకేం అనిపించట్లేదా? ఇంకేం గుర్తుకు రావడం లేదా? అంతకంటే ఇంకేమనిపిస్తుంది? ఇంకేం గుర్తుకు రావాలి? నువ్వేదైనా చెప్పాలనుకుంటే స్ట్రైట్ గా చెప్పు. ఏం లేదులే బావా. వికాస్తో హ్యాపీగా వెళ్ళిరా. పద. రాయి. అమ్మా, ఏంటి? నాన్న ఈ మధ్య శూన్యంలోకి చూస్తూ దెయ్యాలతో మాట్లాడుతున్నాడు. మీ నాన్నకు మందెక్కువైనా మందు దొరక్కపోయినా అలాగే చేస్తుంటాడు. ఆయన గురించి నీకెందుకు? నీ హోంవర్క్ నువ్వు చెయ్యి. రాయ్. అనుమానాలన్నీ బుర్రలో పోగేసుకుంటే బుర్ర బ్లాస్ట్ అయ్యేలా ఉంది. సుజాతను అడిగి అర్జెంటుగా క్లియర్ చేసుకోవాలి. సుజీ, బుర్రలోని పురుగులు పనికి మాలిన అనుమానాల్ని రేపుంటాయి. అవును సుజీ, తల పగిలిపోతుంది. నా అనుమానాలకు సమాధానాలు దొరకందే నాకు నిద్ర రాదు. పిల్ల చేత హోంవర్క్ చేయిస్తున్నాను, కనపడుతుంది కదా, డిస్టర్బ్ చేయకు. అవని కథ గురించి ఆలోచిస్తుంటే
తాగిన మందు కూడా ఎక్కడం లేదు. ఇంత టార్చర్ నేనెప్పుడూ అనుభవించలేదు. పాపం నాన్నని చూస్తుంటే జాలేస్తుంది. నాన్న డౌట్లు తీర్చేయమ్మా. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? కొన్ని ప్రశ్నలు టకటక అడుగుతాను, నువ్వు కూడా టకటకమని సమాధానం చెప్పే. అడుగు. నువ్వు రాయ్. అవనికి పెళ్ళైందా? అయ్యింది. అవని మెడలో తాలుందా? పెళ్ళైన వాళ్ళ మెడలో తాళుండకుండా ఇంకే ఉంటుంది? తాళి ఎవరు కట్టారు? అవని వాళ్ళ ఆయన కట్టాడు. అదే, ఆ ఆయన ఎవరు? నువ్వెవరనుకుంటున్నావు? నేను నిన్ను ప్రశ్నించాలి, నువ్వు నన్ను ప్రశ్నించకూడదు. ఎవరు కట్టారో చెప్పు. శ్రీకర్. అవని ఫ్యూచర్ లో ఎవరితో ఉంటుంది? అదేం చెత్త ప్రశ్న. నా ప్రశ్నలు ఇలాగే ఉంటాయి గాని నువ్వు మాత్రం సమాధానం చెప్పు. శ్రీకర్తోనే ఉంటుంది, అందులో అనుమానమే లేదు. మరి ఆ వికాస్ గాడు అవనిని పెళ్లి చేసుకుంటానంటున్నాడు. వాడు అలాగే అనుకుంటాడు, అది వాడి కర్మ. మరి శ్రీకర్ ఏమో అవని నా పెళ్ళాం కాదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. అది శ్రీకర్కి అవసరం. తాళి కట్టినోడు పెళ్ళాం కాదన్నట్టు ఎలా మాట్లాడతాడు? అతను అలాగే మాట్లాడతాడు. ఓరి నాయనో, నా తల తిరిగిపోతుంది. ఈ ఘోరాన్ని నేను భరించలేను, 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 భరించలేను. ఇంత అందమైన అమ్మాయి నాకు వైఫ్గా రాబోతుందని సంతోషంతో చూస్తున్నాను. మాటి మాటికి మీరు ఒక అమ్మాయి విషయంలో కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. నావి కామెంట్స్ కాదవని, కాంప్లిమెంట్స్. అయినా నేనేమైనా పరాయి అమ్మాయి గురించి మాట్లాడుతున్నానా? నాకు కాబోయే భార్య గురించే కదా. పైగా మన పెళ్లి ముహూర్తం కూడా పెట్టేశారు. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ మంత్ 6th. మనం చాలా దూరం వెళ్ళాలి. 100 ఏళ్ల జీవితం అంటే చాలా దూరమే కదా. నేనన్నది పల్లెటూరు గురించి. నీతో ఎంత దూరం ప్రయాణమైనా చిటికలో తీసుకెళ్తాను. మాట్లాడకుండా తీసుకెళ్తే చాలు. ఎందుకు కాస్త మూడీగా ఉన్నట్టున్నావు? డిస్టర్బ్ చేయంలే. ఎంతో నమ్మకంతో బయలుదేరాను. నా తాళి నాకు దొరికేలా చేయి దేవుడా. మీ మాటలు విన్న తరువాత అవని దగ్గర చీరలెన్నున్నాయో నగలెన్నున్నాయో చూద్దామని వెళ్తున్నాను. ఆ విషయాలన్నీ మీకెందుకు శ్రీకర్ గారు? అవనికి ఏం చెయ్యాలో, అవనికి ఏం పెట్టాలో అన్ని అత్తయ్య మామయ్యలు చూసుకుంటారు కదా. మీరా విషయాల గురించి ఆలోచించి అనవసరంగా స్ట్రెయిన్ కాకండి. దానికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయడమే ఎక్కువ. అవని గురించి ఎందుకు అంతలా ఆలోచించేస్తున్నావు? అవని పరాయిది కాదు కదా అక్క, ఈ ఇంటి మేనకోడలే కదా. అలా ఆలోచించడంలో తప్పే ఉంది. నువ్వు కాబోయే భార్య నిహారిక గురించి మాత్రమే ఆలోచించాలి శ్రీకర్. మరొకరికి కాబోయే భార్య గురించి ఆలోచించకూడదు. ఆ మనిషి ఈ ఇంటికి మేనకోడలైనా సరే, ఎవరిని ఏ హద్దుల్లో ఉంచాలో ఆ హద్దుల్లోనే ఉంచాలి. అర్థమైందా? అవును, నువ్వు నన్ను ఎందుకు లాగావు నిహారిక? మీరు నా రూమ్ అనుకొని అవని రూమ్ కి వెళ్తున్నారేమోనని లాగాను. అవని ఇంట్లో లేకపోయినా అవని రూమ్ లోకి మీరు వెళ్లడం అత్తయ్య వాళ్ళు చూసారంటే మీ గురించి తప్పుగా అనుకుంటారు కదా, అందుకే అలా చేశాను. నేను చేసింది రాంగా శ్రీకర్ గారు? లేదు నిహారిక, నువ్వు చేసింది రైట్. థ్యాంక్ యూ. అయితే నేను వెళ్ళి చెక్ చేయను, అవని వచ్చాక అడుగుతాను. శ్రీకర్ దగ్గర చెప్పింది కాకుండా ఇప్పుడు అసలు విషయం చెప్పు. సడన్ గా అవని గుర్తొచ్చి రూమ్ లోకి వెళ్తున్నాడేమో అని అనిపించింది. అవనికి సంబంధించిన వస్తువులేమైనా చూశాడు అంటే గతం గుర్తుకొచ్చినా రావచ్చు. ఆ భయంతోనే లోపలికి వెళ్లకుండా ఆపేశాను. నువ్వు భయపడేది చూస్తుంటే అవనికి సంబంధించిన జ్ఞాపకాలు గుర్తుకు వస్తే శ్రీకర్ పెళ్లిపీటల మీద నుంచి లేచొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటి అపశకునాలు మాట్లాడుకక్క. అత్త చెప్పింది వాస్తవమే నిహారిక. ఎందుకైనా మంచిది మావయ్యని ప్రతి క్షణం కనిపెట్టుకొనుండు. ఇక్కడ నిహారిక ఇలా ఉంది. అసలు అవని ఇష్టం లేని వికాస్తో
పల్లెటూరుకి ఎందుకు వెళ్తుందో, ఏం బాంబు పేల్చబోతుందో అని నాకైతే అనుమానంగా ఉంది. మనకు చెప్పిన కారణమైతే నిజం కాదని మనందరికీ తెలుసు. శ్రీకర్తో నీ పెళ్లి జరగటానికి ఇన్ని ట్విస్ట్లా? నా పెళ్ళైతే వసంతతో పుసుక్కుని జరిగిపోయింది. ఇలా గ్యాప్ ఉండుంటే భలే సరదాగా ఉండేది. హా, మొదటిసారి నిన్ను చూసినప్పుడు హీరో క్యారెక్టర్ అనుకుని ఓకే అన్నాను. పెళ్ళయ్యాక తెలిసింది కామెడీ క్యారెక్టర్ అని. నువ్వు మరి హీరోయిన్వి. ఇప్పుడు మీ పెళ్లి గోల్ ఎందుకు, ఆపండి. ఇటు పదండి. ఇటా? ఏం వెతుకుతున్నావని? ఏం లేదండి, పదండి. ఈ అమ్మవారేనా? అవును. తొందరగా మొక్కుకో. అవని, అదిగో పూజ సామానుంది అక్కడ. మా అవని సిటీ నుంచి ఈ పల్లెటూళ్ళలో మొక్కు తీర్చుకోవాలని వచ్చింది. ఈ దేవతకు అంత మహిముందా? ఉంది సార్. అందుకే చుట్టుపక్కల ఊర్ల నుంచి జనాలందరూ మా ఊరికి వస్తుంటారు సార్. అమ్మవారికి పూలు, పళ్ళు, పసుపు కుంకుమలతో పాటుగా 11 కొబ్బరికాయలు కొట్టి మొక్కుకుంటే అనుకున్న కార్యం నెరవేరుతుంది. ఆగిపోయావే? ఇదే చివరిది కదా, కొట్టేయ్, వచ్చిన పని పూర్తయిపోతుందిగా. ఇదే ఆఖరిది అంటే ఇదే ఆఖరి అవకాశం అని అర్థం. నా బావ నాకే సొంతం కావాలి, మరొకరి భర్తగా మారకూడదు. నా జీవితంలోకి మరొకరు రాకూడదు. నా తాళి నాకు కనిపించేలా చేయి తల్లి. నేను ఈ ఊరి కోసం చాలా చేశాను. అన్నపూర్ణదేవికి ప్రసాదం చేశాను. ఏరువాక జాతరలో ప్రతి పండగలోనూ నా పాత్ర గురించి నీకు తెలియంది కాదు. నాకు న్యాయం చేయి. ఎందుకు ఇంతసేపు ఆలోచిస్తున్నావు? తొందర కానీ.
10 టెంకాయలు పగిలాయి. 11వది మాత్రం పగలకుండా అమ్మవారి ముందుకు వెళ్ళాగింది. అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. ఇలాంటి గ్రామ దేవతలకు చాలా మహిమలుంటాయని నేను విన్నాను. ఎందుకిలా జరిగిందో తొందరగా తీసుకుని అది కూడా కొట్టే. ఎందుకు ఆపారు? బాగా దాహంగా ఉంది. వాటర్ బాటిల్ తీసుకుని వస్తాను. ఇంటి దగ్గరలోకి వచ్చేసాం కదా, ఇంటికెళ్ళి తాగొచ్చులేండి. ఎక్కడొచ్చాం? ఇంకా చాలా దూరం ఉంది. 1 మినిట్లో వచ్చేస్తాను. కార్లోనే ఉండు. తాగుబోతు వెదవా, దాని గురించి వెళ్ళిపోతున్నాడు. హలో, వాటర్ బాటిల్ ఇవ్వు. నేను అవనిని పెళ్లి చేసుకుంటున్నాను. వీడే వాడు, వాడే వీడు. హలో బ్రదర్, హలో బ్రదర్. నువ్వా? నేనే బ్రదర్. లోపల ఎవరు బ్రదరు? అవని, అవని బయటికి రా. చెప్పేది నీకే, బయటికి రా. నువ్వు ఇదంతా తిరుగుతున్నావా? నరసింహం, నాకు మెంటల్ లేపకు. నీ దారి నువ్వు పో. నువ్వు అమాయకుడు బ్రదర్, నీకేం తెలీదు. నువ్వు కాసేపు ఆగు. ఈ డబల్ గేమ్ ఏంటవని? ఏం చేశాను? అబ్బచ్చా, నువ్వేం చేయడం లేదు. పాపం, చాలా అమాయకురాలు. ఏంటి నీ ప్రాబ్లం? అతన్నేం చేద్దామనుకుంటున్నావు? అతనెవరు? ఇంతకు ముందు అవని మెడలో తాళి కట్టినవాడు. నిన్ను కారుతో గుద్దేసి కేసు లేకుండా చేసుకుంటాను. అవని జెన్యూన్. అవని గురించి నీకేం తెలీదు. కూర్చో అవని. తప్పించుకున్నానని సంతోషపడుతున్నావు అవని? వికాస్ గారు చాలా తెలివైనవారు. నువ్వు వికాస్ గారిని మోసం చేయలేవు. ఎంత తెలివైనడో అర్థమవుతుందిలే. ఆయన మీ అక్క చెల్లెల కంటే తెలివైన వారు ఇంకెవరుంటారు? అవని, అతనితో మాట్లాడి కూర్చో. అమ్మో, అవని మీద చెయ్యి వేస్తే ఒప్పుకోడంట. శ్రీకర్తో తాళి కట్టించుకుని చెట్టా పట్టాలేసుకుని తిరుగుతుంది అని తెలిస్తే ఏం చేస్తాడో. వీడు నాకంటే వెదవలా ఉన్నాడు. అమ్మో. వేదవతి గారు, శ్రీకర్ బ్రో, అందరూ బయటికి రండి. వచ్చేసారా?
నా కాబోయే భార్యని పువ్వుల్లో పెట్టి తీసుకొచ్చినట్టు తీసుకొచ్చాను. పువ్వును నలిపేయకుండా తీసుకొచ్చాడంటే గ్రేటే. ప్రయాణంలో ఎలాంటి ఇబ్బంది కలగలేదు కదమ్మా? చెప్పవని. ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఇంతకీ అమ్మవారికి ఏం మొక్కుకున్నావు? ఇక్కడ నుంచి బయలుదేరే ముందే చెప్పింది కదా భర్త గురించి మొక్కుకోవడానికి వెళ్తున్నాను అని. కాబోయే భర్త గురించి నిహారిక. అదే కాబోయే భర్త గురించి. గ్రామదేవత ముందు 11 కొబ్బరికాయలు కొట్టి మరీ మొక్కుకుంది. నువ్వేదో ప్లాన్ చేస్తున్నావని ఎంత ఆలోచిస్తున్నా అది నాకు తట్టడం లేదు. లేదంటే నువ్వు పల్లెటూరు వెళ్ళుండేదానివే కాదు. ఇంకో విషయం, మా పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరగాలని బాగా బలంగా మొక్కుకుంది. ఎక్కడి నుంచి వస్తుందా అని కంగారు పడకండి. నా మొబైల్ రింగ్ టోన్. ముందది కట్ చేయండి పెద్దిరాజు గారు. సిచ్యువేషన్ కి తగ్గట్టుగా లేదు కదా. బాగా నెగటివ్ గా ఉంది. ఓ, నెగటివ్ టాక్స్ అన్నా నెగటివ్ మనుషులన్నా నాకు అస్సలు నచ్చదు. నువ్వే చెప్పాలి మరి. ఏమన్నారు? నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నాను. నీ కోరిక తీరింది కదా, ఇక నీకు అంతా మంచే జరుగుతుంది. అవునత్తయ్య, నా కోరిక నెరవేరింది. ఇక నా గురించి ఎవరు ఎన్ని రకాలుగా చెడు ప్రయత్నాలు చేసినా వారి ప్రయత్నాలు ముందుకు సాగవు. ఇక నేను బయలుదేరుతాను. పెళ్లి పనులు త్వరగా మొదలు పెట్టండి వేదవతి గారు. మంచి రోజు చూసుకుని మొదలు పెడతాం బాబు. థ్యాంక్స్ అండి. అందరికి బాయ్. బాయ్ బ్రో. బాయ్. బాయ్ బాయ్. అవని. విక్కీ, నీతో మాట్లాడాలి. నేను వస్తాను. నేను ఇప్పుడే వస్తాను అత్తయ్య. సరేనమ్మా. వెళ్ళిన పని నీట్గా అయిపోయింది కదా, ఇక హ్యాపీగా ఉండు. వెళ్ళిన పని సాధించుకుని రమ్మని ఆశీర్వదించారు కదా. నిన్నటి వరకు దిగులుగా ఉన్నావు, ఈరోజు ఆనందంగా కనపడుతున్నావు. ఏంటి విషయం? శ్రీకర్ మామూలయ్యాడా? నిన్ను గుర్తుపట్టాడా? ఆ రోజు కూడా తొందరలోనే రావాలని అమ్మవారికి మొక్కుకున్నాను. ఇప్పుడు నా ఆనందానికి కారణం ఏంటంటే ఎక్కడ దొరికింది? పల్లెటూరులో అమ్మవారి సమక్షంలో దొరికింది. పోనీలే, ఎంతో నమ్మకంతో నువ్వు అక్కడికి వెళ్ళినందుకు నీకు చాలా మేలు జరిగింది. నాకు ఆశ్చర్యం అనిపించే విషయం ఏంటంటే రౌడీలు మా మీద అటాక్ చేసిన రోజు రాత్రి నేను అమ్మవారి వైపే వెళ్ళలేదు. అయినా సరే నా తాళి అమ్మవారి దగ్గర ఉంది. అమ్మవారు నా మాంగళ్యాన్ని తన దగ్గరికి రప్పించుకుని నా బావకి ఊపిరి పోసింది. నువ్వు మంచి మనసున్న దానివి కాబట్టే ఎన్ని సమస్యలు ఎదురైనా చివరికి నీకు మంచే జరుగుతుంది. బావ కట్టిన తాళి లేనంతసేపు నన్ను నేను కోల్పోయినట్టు అనిపించింది. ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది. తాళి దొరికినట్టే మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా దొరికిపోతే నీ జీవితానికి పెద్ద భరోసా ఉంటుంది.